లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ విప్ పదవికి తాను రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అరవ శ్రీధర్ అందజేశారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అరవ శ్రీధర్ గారు ఇప్పుడు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ విప్ పదవికి ఆయన రాజీనామా చేస్తూ ఆ రాజీనామా లేఖని ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అయితే అందజేయడం జరిగింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? రైల్వే కోడూరుకు సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేనకు సంబంధించిన వ్యక్తి. ఆయన మీద కొన్ని అంటే రూమర్స్ అని అవ్వచ్చు, అభియోగాలైనా అవ్వచ్చు, కొన్ని ఇంకా కూడా దాని గురించి తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా బయట రావాల్సింది. ఒక మహిళ అయితే అతని గురించి ఒక కంప్లైంట్ ఇవ్వటం, సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు సందర్భాల్లో అతను హరాస్మెంట్ కానివ్వండి దాని గురించి చెప్పటం జరిగింది. కానీ మామూలుగా మనం వేరే అంటే కూటమి ప్రభుత్వం కాకుండా ఉంటే వేరే ప్రభుత్వాలు మనం గతంలో చూస్తే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి రూమర్స్ ఇట్లాంటివి సేమ్ చాలా మందికి కూడా వైసీపీలో వచ్చాయి. ఆ టైంలో మీరు చూడండి, ఎవరిని గురించి కూడా యాక్షన్ తీసుకున్న అవసరం ఇదే లేదు. వాళ్ళు ఇంకా అదేదో ఇంకొక మెడల్ వచ్చినట్టు సో వాళ్ళు ఫీల్ అయ్యి అలాంటి నాయకులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తా వాళ్ళు ఇంకా దౌర్జన్యాలు చేస్తా దుర్మార్గాలు చేస్తా ప్రవర్తించారు. సో మా ఒక్క విషయం మీరు అనుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాస్ గారికి విషయం కూడా అలాంటిదే కదా అని. కానీ అక్కడ మీరు చూడండి, ఆయన్ని పంపించారు, వాళ్ళ భార్య ఉన్నారు. అంటే ఇద్దరు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు, ఇంకొకళ్ళు ఉన్నారు కాబట్టి ఒకళ్ళని పంపించేసేయాలి. ఎందుకంటే ఇద్దరు ఒకే దీనిలో ఇమడలేరు కాబట్టి, ఒక పార్టీలో ఇమడలేరు, ఒకే స్థానానికి పోటీ పడతారు. అందుకని వాళ్ళ ఇద్దరిలో ఒకళ్ళని పంపించేసేస్తే బెటర్ అనే దానికి అట్లా అందుకోసం వాళ్ళ రాజకీయ పరంగా ఆలోచించుకొని యాక్షన్ తీసుకున్నారే కానీ వాళ్ళు అది కూడా కాకుండా అది కూడా పోయింది. ఇప్పుడు చూస్తే వాళ్ళు మాట్లాడుకుంటా ఆయన్ని బాగా దగ్గరికి చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలుస్తూనే ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చూడండి, గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి సత్తివేడి ఎమ్మెల్యే మీద వస్తే కూడా అతన్ని సస్పెండ్ చేయడం కానివ్వండి, పార్టీ నుంచి కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. ఈ రోజున అరవ శ్రీధర్ గురించి కూడా ఇలాంటి ఇది రావటం, ఆయన్ని రాజీనామా కోరటం కానివ్వండి, ప్రభుత్వ విప్పుగా ఉన్న అరవ శ్రీధర్ గారు రాజీనామా చేయటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడే కానివ్వండి, అది నిజమా అబద్ధమా అనేది అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ అది అభియోగం అంటూ వచ్చింది కాబట్టి దాన్ని ప్రజల్లోకి వెళ్ళే వరకు ఇలాంటి వ్యక్తి అని డైనమా ఉంటుంది ఎవరికైనా. అది తేలేది తర్వాత తేలుతుంది. తర్వాత వాళ్ళకి అరవ శ్రీధర్ మీద ఎప్పుడైతే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినాయో ఆ తర్వాత జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం, ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఇప్పుడు అరవ శ్రీధర్ గారు కూడా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రభుత్వ విప్ పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆరోపణల నుంచి బయటపడేంత వరకు ఆయన ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ఒక లేఖనైతే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం ఎలా చూడాలంటారు? ఇది మనం స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే తప్పనేది చేయకూడదు, చేసిన వ్యక్తుల్ని ఉపేక్షించకూడదు అనేది కూటమి ప్రభుత్వం. సో ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి టికెట్ ఇస్తున్నారంటే అతన్ని గురించి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకొని ఇస్తారు. అలాంటిది కొన్ని సందర్భాల్లో అది మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను అయితే ఎంకరేజ్ చేయదు. సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని నిజం అనేది ఏంటో నిర్ధారించే వరకు అయితే వాళ్ళకి ఆ పదవుల్లో ఉండే అవకాశాలు అయితే ఉండవు. సో దానికి జెన్యూన్ గా వాళ్ళంతటి వాళ్ళే రిజైన్ చేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళకి గౌరవంగా ఉంటుంది. అంతేగాని రాజీనామా చేయండి అని చెప్పి పార్టీ ఆదేశించే వరకు ఉన్నారనుకోండి, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ అంటే దీని ద్వారా కొన్ని సంకేతాలు కూడా పార్టీ క్యాడర్కి అయితే ఇవ్వచ్చు. ఎవరైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారో లేదంటే అసలు మామూలుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎవరి మీద అయితే వస్తాయో వాళ్ళని ఉపేక్షించేది లేదు అన్నట్లుగా పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణకు కూడా ఈ ఘటన తీసుకోవచ్చు. మీరు గతంలో కూడా తీసుకుంటే కొంతమంది కుటుంబ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, కొంతమంది ఒక 60 ఏజ్ ఉన్న వ్యక్తి కూడా ఒక అమ్మాయిని అంటే ఒక 16 ఏళ్ళు అమ్మాయిని కూడా ఇలాంటి ఇది చేస్తే అతనంతటా ఆయనే భయపడి, అంటే ఇది తెలిసిపోయింది కాబట్టి రేపు ఏమైనా జరగచ్చని ఆయనంతటా ఆయనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఒక చిన్న పాప విషయంలో. అంటే
అది ఆల్రెడీ అందరికీ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆ నాయకులందరూ కూడా నాయకులే కావచ్చు, క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు అందరూ కూడా అండి ఒక నిబద్ధతతో పనిచేయాలి. మనము ఇట్లాంటి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు అనేది కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దాని ప్రకారం కానీ కొంతమంది మితిమీరి కొన్ని వ్యవహారాలు తెలియవు కదా అని చేస్తే అది తెలిసిన రోజు వాళ్ళకి శిక్ష ఉంటదనేది వాళ్ళకే భయం అనేది తెలుస్తుంది. అలా తెలిసి చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కారణం ఏంటి? ఎక్కడ కూడా కుటుంబ ప్రభుత్వం మహిళలకి ఇట్లాంటి అన్యాయం జరిగితే క్షమించదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.